2 గంటల పాటు అవిరామంగా, సుదీర్ఘంగా ఆలోచించిన నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. ఏమైనా సరే అమ్మను అడిగి తీరుతాను. వెంట తీసుకెళ్ళమని పట్టుబట్టి తీరుతాను. అవసరమైతే ఏడవను కూడా ఏడుస్తాను అనుకుంటూ లేచి నా గదిలోంచి సరాసరి అమ్మ గదిలోకి వెళ్ళాను. గదిలో అమ్మ మెత్తటి తోలు పెట్టె మంచం మీద పెట్టి దానిలో బట్టలు సర్దుకుంటోంది. ఆవిడ చుట్టూ రకరకాలైన రంగురంగుల చీరలు ఉన్నాయి. వంట మనిషి తామరమ్మ అమ్మ ప్రక్కనే నిలబడి ఏ చీరకి సరిపోయే ఆ జాకెట్ అందులో పెట్టి భద్రంగా అమ్మ చేతికి అందిస్తోంది. నేను గదిలోకి అడుగు పెట్టగానే ఇద్దరూ ఒక్కసారి తల తిప్పి నా వైపు చూసి మళ్ళీ వెంటనే వాళ్ళ పనిలో మునిగిపోయారు. మమ్మీ! గుమ్మం దగ్గర నిలబడే పిలిచాను. చెప్పు. "ఉమ్, నేను సందేహంగా ఆగిపోయాను. నువ్వు? నేను నేను అలా మాటలు నమిలివేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? చెప్పదలుచుకున్నదేదో సూటిగా గబగబా చెప్పేయాలి. మమ్మీ! చెప్పమంటుంటే? నేను నేను కూడా నీతో వస్తాను మమ్మీ. ప్రాణమంతా బిగబట్టుకుని ఎలాగో అనేశాను. అమ్మ చేస్తున్న పని ఆపి వెనక్కు తిరిగి క్షణంసేపు నా వైపు సూటిగా రెప్పవాల్చకుండా చూసింది. నేనింతవరకు కూడగట్టుకుని నా వెంట తెచ్చుకున్న ధైర్యం, చొరవ ఆ ఒక్క చూపుతో గాలిలో కలిసిపోయినాయి. ఏమిటి? అంది. ఏమంటున్నావు నువ్వు అంత తీక్షణంగా? నేను కూడా నీతో వస్తాను. ఇక్కడ నాకేం తోచదు. చీర కొంగు వేళ్లతో లాక్కుంటూ నసికాను. తోచదా? నువ్వు కూడా నాతో వస్తావా? నమ్మలేనట్టు చూస్తూ అడిగింది. అక్షరాల అవును అన్నట్టు తలూపాను. మమ్మీ కనుబొమ్మలు ముడిపడ్డాయి. 4-5 రోజుల్లో ఢిల్లీ నుంచి శారది ఇక్కడికి వస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా? అంది. తెలుసు. తెలిసే అడుగుతున్నావా? మాట్లాడలేదు నేను. నీకు బుద్ధి లేదు. సింపుల్గా ఫ్యాక్ట్ చెప్తున్నట్టుగా అంది. నాకు నాకు డార్జిలింగ్ చూడాలని ఉంది కుంటిగా అన్నాను. అమ్మ కళ్ళల్లో నా మనసులో భావం ఇట్టే గ్రహించేసిన ఆలోచన తలుక్కుమంది. నీకంతా చూడాలని ఉంటే పెళ్ళైపోగానే సరాసరి ముందు డార్జిలింగ్కే తీసుకెళ్ళమని శారదికి చెబుతాలే అంది అమ్మ పరిహాసంగా. అమ్మా! ఆశించినట్టు నాకు సిగ్గుగాని సంతోషంగాని కలగలేదు. శారది వస్తుంటే తామరమ్మ ఉందిగా, ఇక్కడ నేనుండి ఏమాత్రం చేసేదేముంది అన్నాను మొండిగా. నేనన్న మాటల్లో అపహాస్యం ఏముందో ఏమో అమ్మ తామరమ్మ ముఖముఖాలు చూసుకున్నారు. ఈ ఒక్కసారి వస్తాను, ఇంకెప్పుడు అడగనులే అంటూ వాగ్దానం చేశాను. అమ్మ నా వైపు రెప్ప వాల్చకుండా చూసింది. ఆవిడ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. ఇలారా అంది. నేను దూరంగా నిలబడి ఉన్నాను. రా దగ్గరికి. మెల్లగా భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా వెళ్ళాను. ముఖం ఎత్తు. ఎత్తాను. నేను ఒక మాట చెబుతాను, వింటావా? వింటానట్టు తలూపాను. అమ్మ నా చెయ్యి పట్టుకుంది. నా కళ్ళల్లోకి చూస్తూ అంది. నీకు వయసు వచ్చింది, బుద్ధి తెలిసింది, పెద్దదానివి అయ్యావు. ఇదివరకులా నిన్ను ఓ చెంపదెబ్బ వేసి
నీ చేత పని చేయించే స్థితి దాటిపోయింది. ఒక విషయం 10 సార్లు చెప్పే అలవాటు నాకెప్పుడూ లేదని నీకు బాగా తెలుసు. తెలిసి కూడా ఇలా నన్నెందుకు విసిగిస్తున్నావు? శారది వస్తున్నాడు. నువ్వు ఇక్కడుండి తీరాలి. ఊరికే ఉండటం కాదు, ఆనందంగా, హాయిగా శారది మనసు ఆకర్షించుకునేలా ఉండాలి. తెలిసిందా? మాటలు చెప్పటం మృదువుగానే చెప్పినా వాటిలో ఉన్న తీవ్రమైన పదునికి తట్టుకోలేకపోయిన నేను వెంటనే తెలిసింది అన్నట్టు తలూపాను. ఆ క్షణంలో నాకు నేనసలు ఈ గదిలో ఎందుకు వచ్చానా అనిపించింది. చప్పున ఏదో ఒక వంకతో అక్కడి నుండి పారిపోతే బాగుండనిపించింది. నేను నా గ్యాడ్రేజ్ బీరువాలో చీరలని సర్దిపెట్టాను. వాటికి తగిన నగలు కూడా వాటిల్లో పెట్టాను. ఆ చీరలు కట్టుకొని, ఆ నగలు పెట్టుకొని ముస్తాబు చేసుకో. హుషారుగా ఉండు. ఉసూరుమంటూ ఉండకు. అతన్ని నీ ఏడుపు ముఖంతో పిచ్చెక్కించి 3వ రోజునే పారిపోయేలా చెయ్యకు. మంచి సంబంధం. మనకి మళ్ళీ జన్మలో అలాంటి అవకాశం రాదు. ఇప్పటికే ఇదేమైనా కాస్త బెడిసి కొడుతుందా? మన అమ్మాయిల్ని ఇద్దాము అని 4, 5 నక్కల్లా కాచుకుని కూర్చున్నారు. వెధవది. ఈ దరిద్రపు ప్రయాణం కూడా నాకిప్పుడే వచ్చింది. అతడు వస్తాడని కనీసం 1, 2 రోజుల ముందు తెలిసినా నేను దీన్ని క్యాన్సిల్ చేసి ఉండేదాన్ని. తప్పనిసరి అయిపోయింది అంటూ అమ్మ నా చెయ్యి వదిలేసింది. యుద్ధాన్ని గురించి సంధి చేయటానికి వచ్చి జరగదని, సంభవం కాదని తెలుసుకున్న మధ్యవర్తిలా ముఖం దించుకొని వెళ్ళిపోయాను నేను. ఇదిగో చూడు, వెనక నుంచి అమ్మ కేకేసింది. ఆగాను, కానీ వెనక్కు తిరగలేదు. నేను తామరమ్మకి అంతా వివరంగా చెప్పి వెళ్తున్నాను. నువ్వేం పిచ్చి వేషాలు వేసినా నాకు తెలిసిపోతుంది. ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగినా క్షమించను నేను. ఇది నీ భవిష్యత్కి సంబంధించినది. ముందు ముందు ఒక రోజున అమ్మ ఎందుకింత గట్టిగా పట్టుబట్టిందో నీకే తెలిసి వస్తుంది. ప్రయత్నం నాది, ఫలితం నీది అన్న సంగతి మర్చిపోకు. ఆ పైన ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు నేను చటుక్కున గదిలోంచి యువతలకు వచ్చేశాను. సరాసరి నా గదిలోకి వచ్చి దబీమని తలుపులు మూసుకొని మంచం మీద కూలబడ్డాను. అమ్మ ముందు ఓడిపోయిన ప్రతిసారి ఏం జరిగిందో ఈసారి కూడా అదే జరిగింది. నా కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. ఏం చెయ్యాలో తోచని విపత్కర స్థితి ఎదురు అయినప్పుడు గోళ్లు కొరకటం నాకు అలవాటు. ఇప్పుడు కూడా అదే చేయటం ప్రారంభించాను. నా చేత గోళ్లు కొరకటం మాన్పించాలని అమ్మ ఎంత ప్రయత్నించిందో దేవుడికే తెలుసు. పెన్సిల్ తీసుకొని చిన్నప్పుడు 4, 5 సార్లు వేళ్ల మీద వాతలు తేలేట్టు కొట్టింది కూడా. అయినా సరే అలవాటు నాకు పోలేదు. నాకు తెలియకుండానే నేను చిటికెన వేలి గోరునో, చూపుడు వేలి గోరునో నోట్లో పెట్టుకొని గంటలు గంటలు కూర్చోవటం బాగా అభ్యాసం అయిపోయింది. నలుగురిలో కూర్చోవాల్సి వచ్చినప్పుడు కానీ, ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు కానీ నా ఈ అలవాటు నాకు తోడుగా, హాయిగా అనిపిస్తుంది. గదిలో మంచం మీద నిస్సహాయంగా ఆశాభంగంతో కూర్చొని ఉన్న నాకు అమ్మ మీద చెప్పలేని ఆగ్రహం ఉంది. అది పేదవాడి కోపం. బలవంతుడి ముందు ఏం చెయ్యలేని బలహీనుడి అసమర్థత. అధికుడి ముందు ఏం అనలేని చాటున ఈసడించుకుని కసి తీర్చుకునే అల్పులు తక్కువ భావం. మా అమ్మ ఇప్పుడే కాదు, నేను పుట్టిన ఈ 22 సంవత్సరాలలోనూ నేను కోరినది జరిపించలేదు, అడిగినది ఇవ్వలేదు.
అలా చేస్తే అతి గారాబం అయిపోయి అసలే మొండిదాన్ని అయిన నేను ఇంకా రణపెంకిగా తయారవుతానేమోనని ఆవిడ భయం. తానసలు ఇంత జగముండి అవటానికి కారణం అమ్మేనని నాన్న ఎప్పుడు అంటూనే ఉంటారు. రాను రాను నాకు వయస్సు పెరిగి నేను పెద్దదాన్ని అయిన కొద్దీ అమ్మ చెప్పింది నేను కాదనటం, నేను చెప్పింది అమ్మ ఖండించటం బాగా అలవాటైపోయింది. మా ఇద్దరి మధ్య సృష్టికర్త అత్యంత మధురమైన తల్లి కూతుర్ల బాంధవ్యం లేనేలేదు. ఎంతో స్వతంత్ర భావాలు కల అమ్మ బయట ప్రపంచంలో ఎంతో సరళ హృదయురాలు అనిపించుకునే అమ్మ తనకి ఏకైక సంతానమైన నా విషయంలో ఇలా నియంతగా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకు అర్థం కానే కాదు. మా అమ్మ లాంటి వ్యక్తికి కూతురుగా పుట్టడం చాలా అదృష్టమని నా సాటి వాళ్ళంతా ఏకగ్రీవంగా అంటూ ఉంటే నాకది దూరపు కొండలు నునుపు అనే సామెతగా కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా నేనెంత పెద్దగా పెరిగినా అమ్మకి నేను ఒక వయసు వచ్చిన వ్యక్తిగా, కొన్ని భావాలున్న మనిషిగా, నావి అన్న ఆలోచనలు అమలు పరుచుకోవాలనే తహతహ నాకున్నట్లుగా ఆవిడ గుర్తించదు. ఇప్పటికి కూడా నాకేం తెలియదని, నేనొక వెర్రిబాగుల్దాన్నని అమ్మ ఉద్దేశం. ఆ ఉద్దేశం మార్చటానికి, ఖండించటానికి సమయం దొరికినప్పుడల్లా నేను స్పష్టంగా ఇలా చెబుతూనే ఉన్నా. ఆవిడ నమ్మకపోగా ఇంకా తన అభిప్రాయాన్ని బలపరుచుకోసాగింది. దీనికి కారణం అమ్మ నన్ను ఏదేదో చెయ్యాలని, ఎంతో గొప్ప వ్యక్తిగా మలిచి ఫలానా వారి అమ్మాయి అని గుర్తింపబడేలా చెయ్యాలని ప్రయత్నించి ఆశాభంగం పొందటమేనేమో. ఆ ఆశాభంగాలు ఒకటి కాదు, అనేకంగా ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది నన్ను డాన్సర్ చెయ్యాలని ఆవిడ అనుకోవటం. అది నాకు వంట పట్టకపోవడం. నాకు 10-12 సంవత్సరాల వయసున్నప్పుడు అమ్మ ఓ రోజు మధ్యాహ్నం వేళ మీనా ఇలా రామ్మా అంటూ పిలిచి అమ్మకెదురుగా అతి వినయంగా కూర్చుని ఉన్న ఒక వ్యక్తికి మా అమ్మాయండి అంటూ పరిచయం చేసింది. ఆయన్ని చూపిస్తూ నాకు, వీరు డాన్స్ మాస్టర్ గారు, రేపటి నుంచి నీకు డాన్స్ నేర్పుతారు అంది. వచ్చినాయన్ని నేను తీక్షణంగా చూశాను. గిరిజాల జుట్టు దిష్టి బొమ్మ కోసం కర్ర పుల్లల్ని తగిలించినట్టు వదులుగా వేలాడే పైజామా లాల్చి, ముఖంలోంచి ముందుకు పొడుచుకు వచ్చినట్లు పొడుగ్గా బలంగా ఉన్న ముక్కు, ఆడవాళ్ళల్లా కులికే శరీరం, ఇలా ఉన్న ఆ నాట్యచారుణ్ణి చూడగానే నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. ఆయన నాకు డాన్స్ నేర్పటం ప్రారంభించాడు. ఆ జులపాల జుట్టుకేసుకొని ఆయన తటితాం దీం అని ఎగురుతుంటే నేను నవ్వు ఆపుకోలేక చచ్చిపోయేదాన్ని. అంతెత్తు మగాడు అలా కుప్పిగంతులు వేస్తున్నట్టు ఎగురుతుంటే నాకేమిటో మహా అసహ్యంగా ఉండేది. ఆయన నా దగ్గరగా వచ్చి నా 2 చేతులు పట్టుకొని అలా ఇలా అని చూస్తుంటే నేను అభిమన్యం మాని ముక్కు మూసుకునేదాన్ని. ఏమిటది అని అడిగితే నేను ముఖం వికృతంగా పెట్టి అబ్బా చెమట కొంపు అనేదాన్ని. అది వినగానే మా అమ్మ నా 2 చెవులు గట్టిగా మెలిపెట్టి, పెద్దవాళ్ళని అలా అనవచ్చునా, అందులో గురువుగారిని అంటూ పెద్దవాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలో గంట లెక్చరర్ ఇచ్చింది. నేను నా ఇష్టం లేని అమ్మ మాటలలానే అవి ఆ చెవిలో నుంచి విని ఈ చెవిలోంచి వదిలేశాను. నాట్యచారుల వారు మొదటి జీతం అందుకుని జేబులో వేసుకోగానే అమ్మకు సవినయంగా 2 చేతులు జోడించి నమస్కరించి సెలవు తీసుకుంటూ, అమ్మా, మీ అమ్మాయికి నాట్యం నేర్పడం నా వల్ల కాదు, ఇంకెవరి వల్లనైనా అవుతుందని కూడా నేను అనుకోను. చిన్నపిల్ల అయినా ఆ పిల్ల
కళ్ళల్లో కంపరం, నవ్వుల్లో అపహాస్యం చూస్తే అవి మా ప్రాణాలు తినేసే మాకున్న విద్య కూడా అంతరించేలా చేస్తాయి. అమ్మా కాబట్టి మన్నించండి, సెలవు అని వెళ్ళిపోయాడు. అమ్మకు నా మీద పట్టరానంత కోపం వచ్చింది. ఆ కోపంతో 2 సంవత్సరాలు నన్ను తీసుకుని వెళ్ళి బోర్డింగ్లో పారేసింది. ఆ బోర్డింగ్ స్కూల్లో జాయిన్ అవ్వటం నాకు ఒక్కసారిగా పక్షికి పంజరం తలుపు తెరిచినట్టయింది. అక్కడ టీచర్స్ చాలా మంచివాళ్ళు. క్రమశిక్షణకి క్రమశిక్షణ ఉండేది. మళ్ళీ పిల్లల అంతర్యాలు కనిపెట్టి వాటి ద్వారా వాళ్ళ మనస్తత్వాలు మృదువుగా, సున్నితంగా మలచడానికి ప్రయత్నించేవారు. నాకైతే ఆజన్మాంతం ఆ స్కూల్లోనే ఉండాలనిపించింది. కానీ అమ్మ నన్ను వదిలిపెట్టి ఉండలేననుకో లేక నలుగురు ఉన్న ఒక పిల్లని బోర్డింగ్లో పారేసింది. ఈవిడ క్లబ్కి, షికార్లకి అడ్డు వస్తుందని కాబోలు అని విమర్శించడం ప్రారంభించినందువల్లనో ఇంటికి తీసుకొచ్చేసింది. బోర్డింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి జీవితం, అమ్మతో సాన్నిహిత్యం నాకు మరీ దుర్భరంగా అనిపించసాగింది. అమ్మ ముందు నోరెత్తలేని నేను నా అయిష్టతని ఏదో రకంగా వెల్లడిస్తూనే ఉండేదాన్ని. ఉదాహరణకి అమ్మ నన్ను నీట్గా డ్రెస్ చేసుకోమని ఎవరైనా వస్తారని హెచ్చరించేదనుకోండి. నేను డ్రెస్ చేసుకున్నట్టే చేసుకుని దానితో బొట్టో కాటుకో పులిమేదాన్ని. అమ్మ నా తిండి విషయంలో మహా తూకం చూపించేది. నేనసలే మెత్తటి వంటిదాన్నని, నాన్నలా కాలుబారుదాన్ని అవటం వల్ల ఆ పొడుక్కి ఈ లావు వస్తే ఇట్టే వయసుగల దానిలా అయిపోతానని అమ్మ భయం. ఇంట్లో అమ్మ ఎంత తూకంగా పెట్టినా, ఎంత తేలిక పదార్థాలు, ఆకుకూరలు తినిపించినా నేను బయటికి వెళ్ళి ఏ స్నేహితురాలింట్లోనో దోశలు, గారెలు, ఇడ్లీలు స్పుష్టిగా తిని వచ్చేదాన్ని. ఒక్కొక్కసారి స్వయంగా నాన్నే నన్ను అమ్మకు తెలియకుండా రహస్యంగా హోటల్కి తీసుకెళ్ళి కడుపు నిండా తినిపించేవాళ్ళు. క్లబ్లో చాలామంది అమ్మకి అసలు నా అంత కూతురు ఉన్నట్టే తెలియదు. దానికి కారణం 2. ఒకటి ఆవిడ వస్త్రధారణ, శరీరాన్ని క్రమ పద్ధతిలో ఉంచుకోవటానికి వ్యాయామం చేసే తీరు. రెండవది నేను ఎప్పుడో తప్ప క్లబ్కి వెళ్ళేదాన్ని కాదు. నా ప్రపంచం చాలా వరకు మా నాన్న చుట్టూ అల్లుకొని ఉండేది. 4 సంవత్సరాల నుంచి అమ్మ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికవుతోంది. అంటే కేవలం మిస్సెస్ లింగం గారి పలుకుబడి, అభిమానం కారణం అని అందరికీ తెలుసు. మిస్టర్ లింగం సుప్రీంకోర్టు జడ్జిగా చేసి రిటైర్డ్ అయ్యారు. వాళ్ళకి బిడ్డ పాపలేరు. మిస్సెస్ లింగం అమ్మ ఇద్దరు చాలా మంచి స్నేహితులు. వాళ్ళను స్నేహితులు అనే కంటే ఒక ప్రాణం 2 శరీరాలను ఆశ్రయించేదేమో అంటే బావుంటుంది. ఇద్దరు ఏకజాతి పక్షులు. అభిప్రాయాలు పాలు నీళ్ళల్లా కలిసిపోయినాయి. ఆవిడ మాటంటే అమ్మకు భక్తి శ్రద్ధలు ఎక్కువ. అమ్మ మాటంటే ఆవిడికి ఎక్కడలేని గురి. ఒకరికొకరు సలహా సంప్రదింపులు పాటించందే ఎవరు ఏం చెయ్యరు. అమ్మ క్లబ్ ప్రెసిడెంట్ అయిన ఈ 4 ఏళ్లలో మెంబర్స్ చాలా ప్రదేశాలు చూశారు. ఒక్కోసారి క్లబ్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళందరి మధ్య తిరుగుతూ ఎన్నో విధాలుగా ఎంతో చాకచక్యంతో పనులు పూర్తయి పురమాయిస్తూ దగ్గరుండు చేయిస్తున్నప్పుడు చూస్తే పొట్టిగా, సన్నగా, పిట్టలా ఉండే ఈ మనిషిలో ఇంత శక్తి ఎక్కడుందా అనిపిస్తుంది. నిజంగా అంతమందిలో ఏకధాటిగా అలా మెప్పు సంపాదించుకోవటం పెద్ద నేర్పే. అలాంటి సమయాల్లో అమ్మని చూస్తుంటే నా గుండెల్లో గర్వం లాంటిది రెపరెపలాడుతుంటుంది. ఇంతమంది మనస్తత్వాలని ఇంత సులభంగా అర్థం చేసుకోగలిగిన అమ్మ ఇంట్లో ఉన్న నన్ను, మా నాన్నని ఎందుకు అర్థం చేసుకోలేదు?
లేక మేమే ఆవిడని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అమ్మ చాలా సమర్థురాలు. నేనెప్పుడూ కాదనను. నా మీద ఆవిడకి ఆపేక్ష లేదని కూడా నేను అనను. కానీ అమ్మ చూపించే ఆపేక్ష కేవలం మాకు బాధ్యతగా కనిపిస్తుంది. మా నాన్న అలా కాదు. ఆయనకి యావత్ ప్రపంచం నేనే. నేనేమో అనిపించే సమయాలు చాలా ఉన్నాయి. నాకు జ్వరం లాంటిది వచ్చి ఏదైనా సుస్తీ చేస్తే మా అమ్మ వెంటనే మంచి డాక్టర్ని పిలిపించి నాకు సరైన మందు తెప్పించి అది ఏ వేళకు వెయ్యాలో తాయారమ్మకు అప్పగించేసేది. అంతటితో ఆవిడ బాధ్యత తీరిపోయేది. కానీ నాన్న అలా కాదు. నాకు కాస్త ప్రక్కలు వెచ్చబడగానే తన పనంతా మానుకొని దగ్గరకు వచ్చి కూర్చునేవారు. మాటిమాటికి నా నుదిటిని తాకి చూస్తూ జ్వర తీవ్రత ఎలా ఉందో తెలుసుకునేవారు. క్షణక్షణానికి మీనా, ఏం కావాలమ్మా? గ్లూకోజ్ ఇవ్వనా? హార్లిక్స్ తాగుతావా? ఎలా ఉందిప్పుడు అని అడుగుతూ ఉండేవారు. ఒక్కోసారి జ్వర తీవ్రతకి నేను తట్టుకోలేక అటూ ఇటూ చేపపిల్లలా కొట్టుకుంటూ ఉంటే ఎత్తుకుని భుజాన వేసుకుని రాత్రంతా అటూ ఇటూ తిప్పుతూ మేలుకొని గడిపేవారు. అమ్మో! మా నాన్న లేకపోతే నేనేమైపోయేదాన్ని అనిపించే క్షణాలు నా జీవితంలో లక్షలు, కోట్లు ఉన్నాయి. నా బాల్య స్మృతులన్నీ మా నాన్న జ్ఞాపకాలతో జతచేసి బంధింపబడి ఉన్నాయి. మా నాన్న ప్రక్కన లేకుండా నాకు ఒక్కదానికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన సంఘటన ఏదీ లేదు. అప్పుడప్పుడు అమ్మ నన్ను, నాన్న మరీ గారాబం చేసి పాడు చేస్తున్నారని, నేను ఎందుకు కొరగాకుండా పోతానని ఆయనతో కలహానికి దిగుతూ ఉండేది. నాకు ఇంటర్ క్లాస్ వచ్చేలా చేసి నన్ను మెడిసిన్‌లో చేర్పించి, మా అమ్మాయి డాక్టర్ చదువుతోంది అని చెప్పుకోవాలని మా అమ్మ ఎంతగానో సరదా పడింది. నాకసలు కప్పలన్నా, వానపాములన్నా చెడ్డ భయం. భరించలేనంత కంపరం. అమ్మకు ఎదురు చెప్పలేని నేను, నాన్న దగ్గర చేరి సణుగుడు ప్రారంభించాను. నాన్న నా చేత ఇష్టం లేని పని చేయించడానికి వీల్లేదని పట్టుబట్టారు. ఈ విషయం మీద అమ్మా, నాన్న ఘర్షణ పడ్డారు. నేను చివరికి మెడిసిన్‌లో చేరనే లేదు. 4 సంవత్సరాలకి ఎలాగో అలా కుంటిగుర్రం నడకలా బిఏ అయింది అనిపించాను. ఈ మధ్య అమ్మా, నాన్నల మధ్య పోట్లాటలు, చికాకులు బాగా తగ్గిపోయినాయి. ఆఖరిసారి దాదాపు సంవత్సరం క్రితం ఇద్దరూ చాలా తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దానికి కూడా కారణం నేనే. స్థానికంగా ఉన్న అమ్మ పరిచయస్తులు కొంతమంది మెడ్రాస్ నుంచి సినిమా ప్రొడ్యూసర్‌ని తీసుకువచ్చి అమ్మకు పరిచయం చేశారు. అతను నన్ను కూర్చోమని, నడవమని, అటు తిరగమని, ఇటు తిరగమని సంతలో పశువుని పరీక్షించినట్టు పరీక్షించి, నేను సినిమాకి బాగా పనికి వస్తానని, నాకు ఉజ్వలమైన భవిష్యత్తుందని, నా జీవితం ఇంద్రధనుస్సులా కీర్తి ప్రతిష్టలతో మిలమిలా మెరిసిపోతుందని ఏమిటేమిటో చెప్పాడు. అమ్మ ముఖం ఆయన మాటలతో వికసించింది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారి నా వైపు ఆపేక్షగా, అపురూపంగా చూసింది. వచ్చినాయనకి కృతజ్ఞతతో నమస్కరిస్తూ, ఆయన వెళ్ళేటప్పుడు నన్ను సినిమాల్లో చేర్పించటానికి తప్పక మెడ్రాస్ పంపుతానని వాగ్దానం చేసింది. కన్న సంతానం గొప్పవారవుతుంటే ఏ కన్నెతల్లి మాత్రం సంతోషించదు? అందులో మా అమ్మ నేనెందుకు పనికిరానని నా మీద అన్ని విధాల ఆశల్ని నీళ్లు వదులుకున్న ఆవిడకిది కేవలం తన అదృష్టంగానే అనిపించింది. అన్ని విషయాలు మాట్లాడేసుకున్నారు. రేపు సాయంత్రం కాగితాల మీద ఒక్క సంతకాలు పెట్టడమే తరువాయి. ఆ సాయంత్రం కోర్టు నుంచి నాన్నగారు రాగానే అమ్మ తనే స్వయంగా కాఫీ తీసుకెళ్ళింది. ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. అమ్మ మధ్యాహ్నం జరిగిందంతా చెప్పడం ప్రారంభించింది. ఆవిడ ఈ విషయం మొదలు పెట్టగానే నాన్న సగం తాగిన కాఫీ కప్పు క్రింద పెట్టేసి
శ్రద్ధగా వినసాగారు. అమ్మ చెప్పటం పూర్తి చేసేసరికి నాన్నగారి ముఖం కందగడ్డలా తయారయింది. ఆయన కళ్ళు అగ్నిగోళంలా అయినాయి. "నువ్వేమని జవాబిచ్చావు?" అన్నారు. "ఏమంటాను? సిరిరా ఎవరైనా మోకాలు అడ్డు పెడతానంటారా? ఉన్న సిరి చాలదా మనకి? డబ్బుకు మితం ఏముంది? ఎందుకు లేదు? ఉన్నదానితో తృప్తిగా, సుఖంగా బ్రతకటం నేర్చుకోగలిగితే డబ్బుకి తప్పకుండా మితం ఏర్పడుతుంది. ఇంతకీ మీరేమంటారు? దాన్ని సినిమాలో చేర్పించకు." అమ్మ త్రుళ్ళిపడ్డదానిలా చూసింది. "ఇప్పుడా? అన్ని మాటలు జరిగిపోయిన తర్వాతనా?" "ఎన్ని మాటలు జరిగిపోయినా ఇంకా కాగితాల మీద సంతకాలు కాలేదుగా." "కాకపోతే మాత్రమేం? మాట ఇచ్చేసిన తర్వాత నీ మాట కోసం దాని భవిష్యత్తు పాడు చేస్తావా? అసలు నీకెలా లేకపోయింది? నోట్లో నాలుక లేని వెర్రి మొహందే అది. నీ స్నేహితులు ఆడవాళ్ళే. నలుగురు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గరికి రావటానికే వెనక ముందు తారట్లాడుతుంది కదా! అలాంటిది క్షణక్షణం గిరగిరా తిరిగే బంగారు బంతుల మీద నడకలాంటి ఆ జీవితం దానికి ఎలా సరిపడుతుందనుకున్నావు? కన్న తల్లివేనా నువ్వు?" అన్నారు. అమ్మ కస్సుమని లేచింది. "నా కూతురు నా ఇష్టం. అది నా కూతురు కూడా అన్న విషయం మర్చిపోకు" అంటూనే ఆయన హఠాత్తుగా 2 చేతులు జోడించి ఎంతో దీనంగా అర్థిస్తున్నట్టుగా అన్నారు. "కృష్ణవేణి, మనిద్దరం పెళ్లి చేసుకుని జీవితాలు కలుపుకొని కలిసి జీవించటం మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలయ్యింది. ఇన్ని ఏళ్లలో నేనెప్పుడూ నీ నుంచి ఏదీ కోరలేదు. ఇది మాత్రం అడుగుతున్నాను. నువ్వు దాని జీవితం నాశనం చెయ్యకు" అన్నారు. అమ్మ విచిత్రంగా చూస్తూ నిలబడిపోయింది. దాన్ని దానిలా చూసి, విలువ ఇచ్చి, అంతో ఇంతో ప్రేమను పంచి ఇచ్చే వ్యక్తికి చూసి పెళ్లి చేసేద్దాం. మీనా మంచి గృహిణిగా తప్ప ఇంకెందుకు పనికిరాదు. భగవంతుడు మనకి ఇచ్చిన డబ్బు చాలు. అది ప్రత్యేకంగా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు మనకి అన్నారు నాన్న. "మీరు మీ పిరికితనమును నాకు ఒళ్ళు మండుతుంది. మీలా భయం ఉన్నవాళ్ళు జీవితంలో ఏదీ సంపాదించుకోలేరు" కఠినంగా అంది అమ్మ. "సంపాదించుకోకపోయినా పర్వాలేదు. ఉన్నది ఊడగొట్టుకోకుండా ఉంటే చాలు. అందలం ఎక్కదామనే ఆశతో ఎగిరి అంతగా క్రింద పడే కంటే 2 కాళ్ళతో మనం నింపాదిగా నడిచి వెళ్ళటం చాలా ఉత్తమం. ఇలాంటి వెధవ వేదాంతం చెప్పి మీరు దాన్ని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారు?" రెచ్చిపోతూ అంది అమ్మ. "దానికున్న విచక్షణా జ్ఞానంలో 1000వ వంతైనా నీకుంటే నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగే దానివి." అమ్మ గయ్యిమని లేచింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. నేను మెల్లగా అక్కడ్నుంచి జారుకుని బయటికి వచ్చేశాను. "నేను బలవంతంగా దాన్ని చేర్పించేస్తే ఏం చేస్తారు మీరు?" చివరికి మొండిగా అంది అమ్మ. "చూడు ఏం చేస్తానో." "ఏం చేస్తారు?" రెట్టిస్తున్నట్టుగా అంది. "నీకు విడాకులిస్తాను." "నాకు విడాకులా?" "అవును. దాని చేత ఇష్టం లేని పనులు చేయిస్తున్నావని, దాన్ని బాధిస్తున్నావని, నుంచి విడిపోతే తప్ప మా ఇద్దరి జీవితాలకి శాంతి లేదని కేసు పెడతాను." తాను ఎవరి వైపు పలుకుతుందో నీకు తెలుసు. మీరు మీరు నన్ను బెదిరిస్తున్నారా?" "సవ్యంగా చెబితే వినకపోతే ఏదైనా చేస్తాను. నీ ఆశలకి, ఆలోచనలకి జీవితం ఆహుతి చేశాను. అది చాలు. దాని బ్రతుకు మీద నీ నీడ కూడా పడనివ్వను నేను. నిజం చెబుతున్నాను కృష్ణవేణి. దానికోసం నేనేదైనా చేస్తాను. ఆఖరికి నిన్ను చంపటానికి కానీ, నేను చావటానికి కానీ దేనికైనా సిద్ధమే." అమ్మ హఠాత్తుగా ఏడవటం ప్రారంభించింది. నాన్న కంఠం మళ్ళీ అదోలా అయిపోయింది. "నీ ఏడుపు నన్నేం కరిగించదు. ప్రపంచంలో నాకున్నది మీనా ఒక్కతే. దానికెలాంటి హాని జరిగినా నేను భరించలేను" దృఢంగా చెప్పారాయన.
బయటికి వచ్చేసి గుమ్మం ప్రక్కన పొంచి నిలబడి లోపల నుంచి వినిపిస్తున్న సంభాషణంతా తూచా తప్పకుండా వింటున్న నాకు నాన్నగారి మాటలు వినగానే ఒక్కసారి పరుగెట్టుకు వెళ్ళి ఆయన్ని బలంగా హత్తుకోవాలన్నంత ఆనందం ఏసింది. ఎప్పుడు చూసినా పరధ్యానంగా, నిద్రమత్తుగా, విసుగ్గా ఉండే నాన్నలో ఇంత ఆవేశం ఉందని నాకింతవరకు తెలియదు. దానికి దానికి నేనంటే పడకపోవటానికి మీరు మీరే కారణం ఏడుస్తూనే అంది అమ్మ. నువ్వు తల్లిలా ప్రవర్తిస్తే అది నిన్ను కూతురిలానే చూస్తుంది అంటూ బయటికి వచ్చేశారు నాన్న. గది బయట గుమ్మం ప్రక్కగా గోడవారగా ఆనుకుని సంభ్రమాశ్చర్యాలతో నిలబడిపోయిన నన్ను చూడగానే నాన్న తెల్లబోతూ మీనా అన్నారు. ఒక్క నిమిషం ఏం చెయ్యాలో నాకు తోచలేదు. తరువాత వెంటనే చటుక్కున వంగి ఆయన 2 పాదాలు కళ్ళకద్దుకుని మెరుపులా అక్కడి నుంచి పారిపోయొచ్చేశాను. ఆ విధంగా నేను సినిమాలో చేరలేదు. లేకపోతే నా మొహం నేను సినిమాలో చేరటమేమిటి? ఈ సంఘటన జరిగిన తర్వాత అమ్మా, నాన్న మరి దేనికి ఘర్షణ పడలేదు. నుంచి ఇద్దరు ఒకరి మాటకు ఇంకొకరి విలువ ఇస్తున్నట్టు, అభిమానం ఒట్టిపడుతున్నట్టు ప్రవర్తించసాగారు. ఇది నటనేనని నాకు తెలుసు. మళ్ళీ ఏ మాత్రం గాలి విసిరినా, అభిప్రాయం భేదం నివురు తొలగించినా నిప్పులు బయటపడుతుంది. అమ్మ ప్రవర్తనలో హఠాత్తుగా నా పట్ల చాలా మార్పు వచ్చింది. ప్రతిదానికి నా అభిప్రాయం అడుగుతోంది. నాతో ఇంటి విషయంలో కూడా సలహా సంప్రదింపులు ప్రారంభించింది. ప్రతిదానికి నీ ఇష్టం, మీ నాన్న ఇష్టం అంటూండడం వల్ల నా పని ఇరకాటన పడింది. అలా మెత్తగా, మృదువుగా మాట్లాడే వాళ్ళని నిరాశపరచటం ఎలా? క్రిందటి వేసవిలో ఢిల్లీ నుంచి మిసెస్ లింగం గారి తమ్ముడు కొడుకు శారథి వచ్చాడు. అతను ఫారిన్ వెళ్ళి వచ్చాడు. ప్రస్తుతం ఏదో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ సంస్థ తరపునే కొద్ది రోజులకు 4 సంవత్సరాల పాటు ఏదో ట్రైనింగ్ కోసం మళ్ళీ చికాగో వెళ్తాడట. మా అమ్మ అమ్మే, ఆవిడ ఆవిడే. ఇంట్లో పిల్లలకి పిల్లలు పుట్టిన ఊరంతా చాటింపు వేయాల్సిందే. మిస్సెస్ లింగం తన మేనల్లుడు ఇంకో నెలకి వస్తాడనగానే ముందు నుంచే పబ్లిసిటీ మొదలుపెట్టింది. మా వాడు వస్తున్నాడు, వాడికి అది ఇష్టం, ఇది ఇష్టం, వాడికది చూపించాలి, ఇది చూపించాలి అంటూ ఇంట్లో ఉన్న క్లబ్కి వెళ్ళిన ఇదే టాపిక్ మాట్లాడేది. అప్పటికే మేమంతా అతని ఫోటో చూసి ఉన్నాము. మా అమ్మ ఎందుకో తెలియదు కానీ ఆ ఫోటో అడిగి తీసుకొని నా ఫోటోలున్న ఆల్బంలో భద్రపరిచింది. సారథి రాగానే అతన్ని ఎంగేజ్ చేయటం కోసం మా అమ్మ తను కూడా కొన్ని ప్లాన్లు తయారు చేసి పెట్టుకుంది. సారథి వచ్చాడు. మా అమ్మ కూడా మిస్సెస్ లింగంతో ఏరోడ్రోమ్ వెళ్ళింది. వచ్చిన రోజు సాయంత్రమే మా ఇంటికి వచ్చాడు. 5 గంటలకి అతను మా ఇంటికి వస్తాడనగా మా అమ్మ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అతనికి గ్రీన్ అంటే చాలా ఇష్టమట అంటూ లేతాకు పచ్చ చీర, జాకెట్టు స్వయంగా తానే ముస్తాబు చేసింది. నగలు అలంకరించింది. వంటింట్లోకి తాయారమ్మ దగ్గర నుండి పలహారాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసింది. ప్రతి చిన్న పనిలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది. శారది, మిస్సెస్ లింగం వచ్చారు. నాన్నగారు, అమ్మ ఎదురు వెళ్ళారు. నేను హాలులో బొమ్మలా నిలబడి ఉన్నాను. వాళ్ళు లోపలికి వచ్చారు. పరిచయాలు జరిగాయి. అమ్మ, మిస్సెస్ లింగం శారదికి చెరో ప్రక్కన, అతనికెదురుగా నాన్న, నేను కూర్చున్నాము. అతను కూర్చున్న ఆ 2 గంటల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం మీద సంభాషణ జరిగింది. అన్ని విషయాలు అనర్గళంగా మాట్లాడి అన్నింటిలోనూ తనకి ప్రవేశం ఉందని నిరూపించుకున్నాడు. అతను ఏ సంభాషణ ఎత్తినా అమ్మ, మిసెస్ లింగం వెంటనే అందుకొని దాని లోతు రీతులు గురించి మాట్లాడారు. ప్రసంగం ఎక్కువగా వారి ముగ్గురు మధ్యనే నడిచింది. నాన్న అప్పుడప్పుడు మర్యాద కోసం
ఒకటి అరా మాట్లాడారు. నాకేమో కూర్చుని కూర్చుని నడుం నొప్పి పుడుతుంది. నాకు వాళ్ళ సంభాషణ చిరాగ్గా ఉంది. పరధ్యానంగా నా ఆలోచనలోకి జారిపోయిన నేను అలవాటు చొప్పున ఎడం చెయ్యి చిటికిన వేలు నోట్లో పెట్టుకుని కొరకసాగాను. అలా ఎంతసేపటి నుంచి కొరుకుతున్నానో నాకు గుర్తులేదు. మధ్యలో అమ్మ ఒక మారు అందరికి ఐస్ క్రీమ్ కప్పులు అందిస్తూ నా దగ్గరికి వచ్చినప్పుడు నా వేలి వైపు ఉరిమి చూసింది. నేను చటుక్కున తీసేశాను. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా భగవంతుడా అనుకుంటూ క్షణాలు లెక్క పెడుతూ గదిలో గుమ్మాలని, వాటికున్న పరదాలని, కుర్చీలని, క్రింద పరిచి ఉన్న కార్పెట్‌ని మార్చి మార్చి చూస్తూ కూర్చున్నాను. ప్రతిరోజు మనిషి నిత్య జీవితంలో ఇలా ఇష్టం లేని పనులు తప్పనిసరిగా చేస్తూ చిన్న చిన్న నరకాలని ఎన్ని అనుభవిస్తారో కదా! శారద లేచి వెళ్ళేటప్పుడు టైం చూసుకున్నాడు. వెంటనే కనుబొమ్మలు ఎత్తి ఆశ్చర్యంతో అరే! చాలా టైం అయ్యిందే. గంటలు నిమిషాల్లా గడిచిపోయినాయి అన్నాడు. అమ్మ సుతారంగా తన అందమైన నవ్వు నవ్వింది. అతను అమ్మ వైపు గౌరవాభిమానాలతో చూశాడు. వెళ్ళేటప్పుడు నాతో కూడా చెప్పాడు. కానీ అందులో ప్రత్యేకత ఏమీ లేదు. కృష్ణవేణమ్మ గారి కూతుర్ని కాబట్టి చెప్పాలనుకుని చెప్పినట్టుంది. కానీ క్షణంలో సగం సేపు నా వైపు చూసిన ఆ చూపుల్లో ఒక విధమైన ఆకలి ఉన్నట్టు నేను పసిగట్టాను. స్త్రీ ఇతని ముందు స్త్రీ కాదు. ఓ జిలేబీ ముక్కలానో, మైసూర్ పాకులానో కనిపిస్తుంది. ఆ చూపు తన మీద పడగానే ప్రతి ఆడదాని ఒళ్ళు గల్లుమంటుంది. ఆడపిల్లని తినుబండారంగా భావించి అందితే అమాంతం కొరుక్కు తినేయాలని మనస్తత్వం, ఆశ, ఆకలి గల మనిషిలా ఉన్నాడతను. మొత్తానికి అమ్మకి, శారదకి చాలా నచ్చాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అమ్మ అతని ఫోటోని వివిధ కోణాల్లో పరిశీలిస్తూ మనిషిలో టీవీ, దర్పం ఉన్నాయి. రాజసం ఉట్టిపడుతోంది అని వర్ణించసాగింది. నాకేమో అతను అసలు నచ్చలేదు. మెల్లో టై, జబ్బలకు బిగువ అంటిపెట్టుకు ఉన్న టెర్లిన్ షర్ట్, పక్క పాపిడితో జాగ్రత్తగా దువ్వుకున్నట్టు జుట్టు, వెనక బట్టతల అవుతుందేమోనని అనుమానం. వీటన్నింటినీ చూస్తే అతను విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడని అనిపించింది. ఆ నవ్వు మరీను. అది ముఖంలో నవ్వు గోడకి మేకు కొట్టి తగిలించినట్టు ఉంటుందే తప్ప సహజం ఉండనే ఉండదు. పై పెదవిని బిగపట్టి క్రింద పెదవిని కుడివైపుకు సాగలాగుతారు. పూర్తిగా నవ్వేస్తే ఆయన సౌమ్యం పోతుందో మరి. కళ్ళు మాత్రం ఎదుటివారి మీద పడగానే అదేదో లోతులు కొలిచే యంత్రంలా ఉన్నాయి. మనిషిని చూడగా వారి మనస్తత్వాలు కనిపెట్టేయగల నేర్పున్నట్టుంది. శారది ఉన్న వారం రోజులు ఇట్టే గడిచిపోయినాయి. అమ్మ సూచనవి మిస్సెస్ లింగం బలవంతం చేయగా అతను మరో వారం సెలవు పొడిగించారు. అతను ఉన్నన్ని రోజులు మేము అతన్ని నీడలా అంటి పెట్టుకునే తిరిగాము. అతి కోసం మా అమ్మ ఆ 15 రోజుల్లోనూ చాలా డబ్బు ఖర్చు పెట్టింది. శారది నాకు వివాహం ఖాయమవబోతుందన్న వార్త ఎవరి నోట వినిపించిందో వెలువడిందో కానీ ఇట్టే ప్రచారంలోకి వచ్చేసింది. ఎవరి నోటి నుంచి విన్నాము, క్లబ్‌కు వెళ్ళినా, బజార్‌లో ఎవరిని కలిసినా, ఏం ఎవరింటికి ఎవరైనా ఇంటికి వచ్చినా అందరూ నాకు అభినందనలు తెలపటం ప్రారంభించారు. అంత అదృష్టవంతురాలు లేదని పొగడసాగారు. ఇదంతా నీ అదృష్టం అనేకు మీ అమ్మ ప్రయోజకత్వమని ద్వంద్వార్థం వచ్చేట్టు కొంతమంది మాట్లాడారు. శారది వెళ్ళిపోయే రోజు వచ్చింది. మా అమ్మ ఆర్భాటంగా విందు ఏర్పాటు చేసింది. ఆ రోజు నన్ను షోకేస్‌లో పెట్టెబొమ్మలా అలంకరించింది. రాత్రి భోజనాలు అయిన తర్వాత అందరం కూర్చున్నప్పుడు శారది నన్ను వివాహం చేసుకోవటానికి సుముఖంగా ఉన్నట్టు మాటల ద్వారా వ్యక్తపరిచాడు. అమ్మ 1000 వోల్టు బల్బుల్లా వెలిగిపోయింది. అతను వెళ్ళే
ముందు నా దగ్గరకు వచ్చి నా చీర బాగుందని మెచ్చుకున్నాడు. నా నగలు అలంకరించుకునే విధి కొత్తగా ఉందని ప్రశంసించాడు. ఇదంతా అమ్మ ప్రతిభే, నాకేం రాదు అన్నా అతన్ని గంట కనిపెడుతూ అచ్చు నేను అనుకున్నట్టే అయ్యింది. అతని కళ్ళు అప్రయత్నం ప్రసంగపూర్వకంగా అమ్మ వైపు తిరిగాయి. వాటిల్లో అభిమానం తొణికిసలాడింది. శారది అమ్మ దగ్గర అరగంట నిలబడి సెలవు తీసుకోవటం నేను గమనించలేకపోలేదు. వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మ అమాంతం నా దగ్గరకు వచ్చి గట్టిగా కౌగిలించుకుంది. ఎంతో ఆనందంగా, "నువ్వు చాలా అదృష్టవంతురాలివే మీనా. నువ్వు కాదు, నేను. అలాంటి అల్లుడు దొరకాలంటే ఎంత భాగ్యం చేసుకుని పుట్టాలి" అంది అమ్మ. చివరి మాటలకి నేను ముఖం ముడుచుకోవటం అంత ఆనందంలో ఉన్న ఆవిడ గుర్తించనే లేదు. అతను అడుగు పెట్టగానే నా ఇంటికే కొత్త కల వచ్చింది అంది అమ్మ. నాకది నచ్చలేదు. అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. నేను చాలాసేపు అక్కడే నిలబడి ఉన్నాను. ఇల్లు మాటు మణిగింది. ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా గిలగిలా గిరగిరా తిరిగిన అమ్మ అలసిపోయిన దానిలా త్వరగా నిద్రపోయింది. తాయారమ్మ ఇంకా ఇల్లు సర్దుతూనే ఉంది. నేను మెల్లగా పైకి వెళ్ళి చప్పుడు కాకుండా నాన్న గది తలుపు తోశాను. గదిలో టేబుల్ లైట్ వెలుగుతూనే ఉంది. నాన్న ఇంకా మెలుకునే ఉన్నారు. నేను తలుపు తెరిచి లోపలకు తొంగి చూడగానే ఆయన, "ఏం మీనా" అన్నారు. లోపలకు వెళ్ళాను. లోపలకు "వస్తాను నాన్నగారు." "రా." ఆయన మంచం మీద పడుకుని ఉన్నారు. నిద్ర రావటం కోసం కాబోలు. చేతిలో పుస్తకం ఉంది. నేను వచ్చి మంచం ప్రక్కన ఉన్న టేబుల్ని ఆనుకుని నిలబడ్డాను. ఆయన వెంటనే ఏం కావాలి అని అడగలేదు నన్ను. కొద్దిసేపయిన తర్వాత మెల్లగా పిలిచాను. "ఇవాళ ఇవాళ మీకు చాలా సంతోషంగా ఉందా నాన్నా?" నేను కూడా ఎందుకు వచ్చానో చెప్పలేదు. "నాన్నా." "ఏమ్మా?" ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు. కళ్ళజోడు తీసి తలెత్తి నా వైపు చూశారు. రెప్ప వాల్చకుండా నా ముఖంలోకి చూస్తూ నా ముఖం ద్వారా నా మనసులోని ఆలోచన పసిగట్టాలని ప్రయత్నిస్తున్నారు. "అమ్మా, ఈరోజు అంత సంతోషంగా ఉందేం నాన్నా?" చీర అంచున లాగుతూ అన్నాను. "అల్లుడు వస్తున్నాడని కావచ్చు." నాన్న నవ్వబోయారు. కానీ నవ్వు రాలేదు. "మరి మీకు లేదా? మీరు మామూలుగానే ఉన్నారేం?" "నాకు సంతోషంగానే ఉంది మీనా." కొంతమంది మనసులో భావాల పైకి బాహాటంగా ప్రదర్శిస్తారు. కొంతమంది ప్రదర్శించలేరు. అంతే తేడా. నేను నిట్టూర్పు విడిచాను. "శారది గురించి మీ ఉద్దేశం ఏమిటి నాన్నా?" "చాలా తెలివిగలవాడు కడు, సమర్థుడు." మంచివాడు అనే మాట నాన్న నోటి నుంచి రాలేదు. ఆ విషయం నేనే వెంటనే పసిగట్టేశాను. తెలివికలవాడు, సమర్థుడు అయిన వాడిని భర్తగా పొందిన స్త్రీ జీవితం ఎలా ఉంటుంది నాన్నా? నాన్న మళ్ళీ నా వైపు చూశారు. తర్వాత నిదానంగా అన్నారు. "ఆ రెండింటికి మంచితనం, మమత తోడు అయితే స్వర్గం అవుతుంది స్త్రీ జీవితం. లేకపోతే లేకపోతే చెప్పలేం." అలాంటి వాడిని పంచుకున్న స్త్రీ మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. భార్య కూడా తెలివితేటలు గలదై నేర్పరి అయితే ఇద్దరు యుద్ధంలో ప్రత్యర్థుల్లా అవుతారు. వారి జీవితాలు రణరంగమే అవుతుంది. కాకుండా భార్య కాస్త నమ్రత కలది, వినయ విధేయతల కలది అయితే యజమాని సేవకుల బాంధవ్యం ఉపమానం అవుతుంది. "ఇదంతా ఇప్పుడెందుకమ్మా? శారదితో నాకు వివాహమైతే ఎలా ఉంటుందో నేను ఆలోచించేసుకుంటున్నాను." నాన్న నా వైపు చూశారు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆయన నయనాల్లో ఆపేక్ష, ఆదరణ తొంగి చూసింది. నా కళ్ళల్లో కృతజ్ఞత తొణికిసలాడింది. ఆయన మెల్లగా నా చెయ్యి అందుకుంటూ అన్నారు. "చూడు మీనా, ఇంతవరకు నేనెప్పుడూ అడగలేదు.
ఇలాగా అడిగే అవసరం వస్తుందని ఎన్నడూ అనుకోలేదు కూడా. ఇలాంటి విషయాలలో నీ అభిప్రాయం గుర్తించాలని తెలివితేటలు గాని, నేర్పు గాని మీ అమ్మకి లేవు అన్న సంగతి నాకు తెలుసు. చెప్పమ్మా! నీ ఊహల్లో భర్తంటే ఎలా ఉండాలని చిత్రించుకుంటున్నావు? అనుకోకుండా హఠాత్తుగా ఎదురైన ఈ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేకపోయాను నేను. చెప్పమ్మా! సంకోచించకు. నాకిప్పటి వరకు ఎలాంటి ఊహలు లేనే లేవు నాన్నా. మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. శారది గురించి నీకెలాంటి అభిప్రాయం ఏర్పడిందమ్మా? మెల్లగా ఎంతో మృదువుగా అడిగారాయన. మీరన్నట్టు అతను చాలా తెలివి కలవాడు. అతనలా అన్ని విషయాలలోనూ ఏకధాటిగా మాట్లాడేస్తుంటే అందులో ఒకటి కూడా నాకు సరిగ్గా తెలియలేదు. నాకు నేను చాలా అల్పురాలునని అనిపించాను. అదే కాదు, ఇంకొకటి కూడా నాకు బాగా తెలిసింది. అతని ప్రవర్తనలో కనిపిస్తున్న ఆ అణకువ, ఆ నిదానం, ఆ అతి వినయం, మర్యాద ఇవి స్వతఃసిద్ధంగా వచ్చిన కావని, తెచ్చిపెట్టుకున్నవి అని బాగా తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అవన్నీ అమ్మ లక్షణాలు. అమ్మ వ్యక్తిత్వం లాంటి వ్యక్తిని నేను చస్తే భర్తగా స్వీకరించను. నా జీవితానికి ఒక నియంత చాలు మీనా! మీరు అమ్మతో చెప్పండి. మొదటి చూపులోనే శారది అంటే నాకు బోర్ కొట్టింది. అతని సమక్షంలోనే నేను గొంగురు పురుగుల్లా ముడుచుకుపోతాను. హాయిగా నవ్వలేను. నిర్భయంగా మాట్లాడలేను. నేను అల్పురాలినైపోయాను అనే భావం నన్ను వదలదు అనేసి వడివడిగా గుమ్మం వైపు వచ్చేశాను. మీనా! వెనక నుంచి పిలిచారు. గుమ్మం దగ్గర క్షణం సేపు ఆగాను. వెనక్కు తిరిగి నాన్న వైపు చూస్తూ మళ్ళీ అన్నాను. నన్ను పెళ్లి చేసుకుని నా ఇంట్లో స్థానం కావాలి అనుకునేవాడు నాకు అవసరం లేదు. తన ఇంట్లో స్థానం ఇవ్వగలవాడు నాకు కావాలి. తన పరువు ప్రతిష్టల కోసం ఆరాటపడే మనిషి నాకు వద్దే వద్దు. అతనికి డబ్బు లేకపోయినా పర్వాలేదు. నన్ను ఆత్మీయంగా చూడగలిగితే చాలు. మీకు వార్ధక్యంలో నా ఇంట్లో భర్త పిల్లాజల్లా మధ్య ప్రశాంత వాతావరణం కల్పించాలని కలలుకంటున్న నాకు తోడుగా నిలిచి నా ఆలోచనలు సక్రమంగా ఆచరణలో పెట్టడానికి సాయపడేవాడు నాకు కావాలి. నా అందాన్ని పూజించేవాడు, మా అమ్మ గుణగణాలు కీర్తించేవాడు వద్దు నాకు. మా అమ్మని నా తల్లిగా మాత్రమే గుర్తించి గౌరవించగలిగిన వాడు నాకు కావాలి. మీరు చెప్పండి అమ్మకి. మీనా! నాన్నగారు లేచి కూర్చొని ఆదుర్దాగా పిలిచారు. నేను గది వైపు పరిగెత్తాను. నా గదికి వచ్చి పడ్డాను. ఇప్పుడు నా గుండెలు తేలికపడ్డాయి. నాన్న నన్ను తప్పక అర్థం చేసుకోగలరు. మేమిద్దరం ఏకమైతే అమ్మ మమ్మల్ని ఏమీ చేయలేదు అనే భావం నాకు గుడ్డి నమ్మకంగా ఏర్పడి ధైర్యం ఇవ్వసాగింది. శారది ఊరు వెళ్ళినప్పట్నుంచి అతని దగ్గర నుంచి తరచూ ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. అన్నింటికీ అమ్మ సమాధానం వ్రాస్తూనే ఉంది. 1-2 సార్లు మాత్రం కవరు తెచ్చి నన్ను వ్రాయమంది. నాకు రాదు, నువ్వే రాయి అన్నాను. ఒకసారి అమ్మ శారదకి వ్రాసిన ఉత్తరం నేను బజారుకు వెళ్తుంటే నాకు పోస్టు చేయమని ఇచ్చింది. నేను వీధిలోకి రాగానే అది విప్పి చూశాను. ఉత్తరం పెద్దదే. ఇక్కడ అమ్మ క్లబ్ తరపున చేసే అన్ని పనులు, విశేషాలు అందులో వివరంగా ఉన్నాయి. అమ్మ ఇంత మంచి భాష వ్రాయగలదని నాకింతవరకు తెలియదు. చివర్లో నా గురించి ఒక పేరా ఉంది. అందులో నేను శారదకి ఉత్తరం వ్రాయనందుకు నా తరపున తను క్షమార్పణ కోరుతూ తర్వాత ఇలా వ్రాసింది. శారది, మీనా నాకున్నది ఒక్కగానొక్క కూతురు. అది నా జీవితానికి వెలుగు అంటే అతిశయోక్తి కాదేమో. మేము చిన్నప్పట్నుంచి దాన్ని అతి గారాబం చేసి పాడు చేశాం.
దాని వయసు వికసించిన మనసు వికసించలేదు. అదెంత మూర్ఖురాలంటే కనీసం నీకు ఉత్తరం రాయడం కూడా తెలియదు. దాన్ని నీ చేతుల్లో పెడితే నాకు కూడా తృప్తి, ఆనందం కలుగుతాయి. దాని భవిష్యత్తు గురించి నిశ్చింత లభిస్తుంది. నీలాంటి వాళ్ళు అల్లుడుగా దొరకటం నాకు చాలా అదృష్టం. దానికి రాబోయే భర్త గురించి నేనెంత బెంగపెడ్డానో దేవుడికే తెలుసు. భగవంతుడు నిజంగా చాలా కరుణామయుడు. నాకు నిన్ను ప్రసాదించాడు. నా బొగ్గల్లోకి వేడి రక్తం పొంగుకు వచ్చింది. అమ్మ నన్ను గారాబం చేసిందా? నేను వట్టి మూర్ఖురాలినా? శారదకి ఉత్తరం వ్రాయాలన్న సంగతి నేను తెలుసుకోలేక మానేశానా? నిజంగా చాలా మండిపోయింది. ఆ ఉత్తరం చించి ముక్కలు చేసి వీధి చివర ఉన్న చెత్తగుండీలో పారేసి నా పని మీద వెళ్ళిపోయాను. అప్పుడు ఆవేశంతో ఆ పని చేశాను. కానీ తర్వాత నా గుండెల్లో పీచుమంటూనే ఉన్నాయి.